మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇలానే ఉంటారు. ప్రతిదీ మీతో పంచుకుంటారు. కష్టాల్లో మీకు ధైర్యం చెప్తారు. మీ మాటలకు విలువ ఇస్తారు. అలాగే మీ మంచిని కోరుకుంటారు. మీ జీవితం నుండి వారు ఎప్పటికీ వెళ్ళిపోరు. మీరంటే నిజంగా ఇష్టమున్నవారు మీ తప్పులు 100 ఉన్నా సరే మీతో కలిసి ఉండేందుకు ఒక్క మంచినైనా వెతుక్కుంటారు. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరి నువ్వు చేసేది తప్పు అని నిలదీస్తారు. కొట్టినంత మాత్రాన మీ మీద ఇష్టం లేదని కదా, మీరంటే ఎంతో ఇష్టం ఉంటేనే కదా మీరు తప్పుదారిలో వెళ్తుంటే చూడలేక సరిదిద్దే ప్రయత్నం చేసేది. ముందు దాన్ని అర్థం చేసుకోండి. కోప్పడటం అలాగే అలగటం ఈ 2 ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళది స్వచ్ఛమైన మనసు. ఏ భావమైతే మనసులో ఉంటే దాన్నే బయటకి వెళ్ళబుచ్చుతూ ఉంటారు. అలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. వదులుకోకండి. విలువ తెలుసుకోలేనివాడు దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా కూడా దాన్ని నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ చేసినా కూడా దాన్ని తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా. గుర్తుంచుకోండి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కాని చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేకపోయామే అని బాధపడుతూ ఆ బాధను గుండెల్లోనే దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపించేవారే నిజమైన కథానాయకులు. గుర్తుంచుకోండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకూడదు అని తిరిగేవారుంటారు. మనకి అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయపడేవారుంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉండేవారుంటారు. నిజమైన స్నేహితులు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అలాంటి వారిని వదులుకోకండి. జీవితంలో కష్టాలనేవి కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది. దాపరికాల ముసుగులను తొలగిస్తుంది. అలాగే వాస్తవికాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఒక మంచి స్నేహితుడే. నీలో ధైర్యాన్ని, నీ యొక్క సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది. నీ యొక్క భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. చెట్టు నిండా పళ్ళున్న మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపుకు అడుగులు వేయాలన్నది నీ యొక్క స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, బరువు లేని నీ కన్నీళ్లకు బలమైన కారణం ఉంటుందని నమ్మిన వాడే నీ స్నేహితుడు. ఆ కారణం నువ్వు చెప్పకుండానే నీ కన్నీళ్లను తుడిచి ఆ చోట చిరునవ్వును పూయించేవాడే నిజమైన ఆత్మీయుడు. గుర్తుంచుకోండి, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో.
నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. అలాగే ఆనందాన్ని అయిన వాళ్ళందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. నువ్వు చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో. ప్రతి వ్యక్తి కూడా సంపదను కూడబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఇబ్బందులు ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులు మన చేతుల్లో ఉండేవి కావు. కష్టకాలంలో ఎవరు మీతో లేనప్పుడు డబ్బు మాత్రమే మిమ్మల్ని ఓదారుస్తుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు ఉండే చీకటిని చూసి కృంగిపోకు. రేపటి వెలుగు కోసం పరుగును మొదలుపెట్టు. గెలవటానికి పరిగెత్తు. గెలిచి నువ్వేంటో చూపించు. నిన్ను చులకనగా చూసిన కల్లే రేపటి రోజు నీ గెలుపును చూసి కుళ్ళుకొని ఏడ్చేలా చేయి. స్నేహమంటే భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు. కష్ట సమయాలలో భుజం తట్టే నేనున్నాను అని ధైర్యం చెప్పటం. డబ్బు కోసమో లేదా అవసరాలకు ఆదుకుంటారనో స్నేహాన్ని చెయ్యకండి. మనస్ఫూర్తిగా స్నేహం చేయండి. మీకు అలాంటి స్నేహితులుంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి. బంగారం ఎప్పుడూ కూడా కొత్తది బాగుంటుంది. బియ్యం మాత్రం పాతగవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు మొదట్లో బాగుంటాయి, కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా మన కష్టాలను అర్థం చేసుకునేవి, అలాగే తీర్చేవి కొత్త పరిచయాలు కావు. 25 ఏళ్ల స్నేహాలు పాతుకపోయిన బంధాలు మాత్రమే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన బంధాలను ఎప్పటికీ వదులుకోకు. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను అంతస్తులను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని మాత్రం తప్పకుండా ఇస్తుంది. అది విలువ కట్టలేనిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకప్పుడు ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకప్పుడు ఓటమి మాత్రం తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు కూడా నీదే. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ.